అద్భుతం. ఒక అద్భుతమైన స్వస్థత గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఎందుకని అద్భుతమైన స్వస్థత అంటున్నానంటే, ఎవరైతే యేసుప్రభు వారిని అన్యాయంగా పట్టుకొని మరణానికి అప్పగించాలని వచ్చారో వారిలో ఒకరిని ఆయన ప్రేమ చేత, ఆయన కనికరం చేత, ఆయన హస్తంతో తాకి యేసుప్రభు వారి చివరి దినాల్లో చేసిన చివరి స్వస్థత, దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఎప్పుడు జరిగింది, ఎవరికి జరిగిందో ఆయన పేరు నేను చెప్పను, కానీ చివరి వరకు వీడియో చూసి మీకు ఆయన పేరు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంతకీ ఎక్కడ జరిగిందంటే, ఎప్పుడైతే ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు వారిని అప్పగించాలని ఆయన దగ్గరికి వచ్చారో ఆయనతో పాటు వచ్చిన ఒకరిని పేతురు గారు దాడి చేసి ఆయన వరలో దాచుకున్న కత్తిని తీసి అతని చెవిని తెగ నరికినట్లు మనం చదువుతాం. అయితే అక్కడ ఉన్నది ఎవరు? కనికర పూర్ణుడు. అక్కడ ఉన్నది ఎవరు? ప్రేమామయుడు. అక్కడ ఉన్నది ఎవరు? దేనినైనా పునరుద్ధానం చేయగల సృష్టికర్త. వెంటనే అతని గాయమును మానిపి తిరిగి తన చెవిని తనకి అనుగ్రహించారు. చాలా మంది తెలియని వారు అనుకుంటారు, అక్కడికి వచ్చిన రోమా సైనికుల్లోని ఒక సైనికుడి చెవి పేతురు గారు గాయం చేశారని అనుకుంటారు. కాదు. మనం క్షుణ్ణంగా బైబిల్ చదివినట్లయితే యోహాను సువార్తలో ఈ విధంగా వ్రాయబడి ఉంటది. ప్రధాన యాజకుని దాసుని యొక్క చెవిని పేతురు గారు తెగ నరికినట్టు ఉంటది. ఒకసారి ఆలోచించండి, ఆ దాసునికి ఎన్నో కళలు ఉండొచ్చు, ఆ దాసునికి ఎన్నో ఆశలు ఉండవచ్చు, తన కుటుంబ బాధ్యత కలిగి ఉండవచ్చు. కానీ ఇప్పుడు జరిగిన ఈ లోపం వలన, అంటే తన దేహంలో కోల్పోయిన ఒక అవయవం వల్ల, తన ఆలయంలో పనిచేయటానికైనా లేదా యాజకుని గృహంలో పనిచేయటానికైనా యాజకులు అంగీకరించరు. తన జీవన ఉపాధి అంతా కోల్పోతాడు. తన కళలన్నీ తన జీవితంలో కోల్పోయినట్టే. కానీ అక్కడ ఉన్నది ఎవరు? దేన్నైనా పునరుద్ధానం చేయగల దేవుడు, దేనైనా సృష్టించగల దేవుడు, దేన్నైనా తిరిగి తీసుకురాగల దేవుడు. ఆఖరికి ఆయన ప్రాణం తీయటానికి వచ్చిన వాడిని సైతం క్షమించి తిరిగి ఆ చెవిని తన ప్రదేశంలో పెట్టి అతికించి స్వస్థతపరిచి తిరిగి తన కళను తను బతికించారు. అది ఆఖరికి అతను గాయం చేసే వ్యక్తిని తెలిసినప్పటికీ కూడా ఎంతో గొప్ప ప్రేమ కదా. ఈ దినం మన జీవితంలో కూడా మనకి ఎన్నో కళలు ఉంటాయి, మన జీవితంలో కూడా ఎన్నో గురి గమ్యాలు కలిగి మనం వెళ్తుంటాం. కానీ ఎవరో చేసిన చొరవ వలన, ఎవరో చెప్పిన అనేకమైన మాటల వలన, లేదా మన సొంత అనుచితమైన ఆలోచన వలన మన జీవితంలో ఎన్నో కోల్పోతూ ఉంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, దేన్నైనా సరే బాగు చేసి ఇవ్వగల ప్రేమ యేసయ్య ప్రేమ, దేన్నైనా తిరిగి సృష్టించగల శక్తి యేసయ్య శక్తి, దేన్నైనా పునరుద్ధానం చేయగల గొప్ప శక్తి యేసుక్రీస్తు వారి దగ్గర ఉంది. ఈ దినాన్ని నీ జీవితంలో ఏదైనా కోల్పోయి ఇప్పటికే బాధపడుతుంటే ఈ మాట నీతోనే. దేవుడు సిద్ధంగా ఉన్నాడు తిరిగి పునరుద్ధానం చేసి నువ్వు కోల్పోయిన దాన్ని నీకు ఆనందంగా ఇవ్వడానికి. అది నీ సంతోషమైన, నీ సమాధానం, మరి ఏదైనా ఆయన పునరుద్ధానం చేయగలడు. మరి ఆయన అడగటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈ దినాన ఒకవేళ నిజంగానే నువ్వు కోల్పోతే అది నీకు దొరకాలని నీకోసం నేను ప్రార్థిస్తున్నాను.